ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక నందగోపాల్ సునందతో ఇలా అంటూ ఉంటాడు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఎమోషన్ని ఒకరు కంట్రోల్ చేసుకోవడం భార్యాభర్తల మధ్య చాలా అవసరం. విక్కీ మనందరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పై ఉండొచ్చు. కానీ విక్కీ చేసుకున్న మనిషి మాత్రం చాలా మంచిది. రాధ మన ఇంటి కోడలు కావడం మన అదృష్టం సునంద. రాధ అంటే సాంప్రదాయం తెలిసిన అమ్మాయి మన ఇంటి కోడలు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దైవ సంకల్పమే కావచ్చు అని చెప్పేసి ఎలాగైనా రాధని తన కోడలుగా యాక్సెప్ట్ చేయమని నందగోపాల్ సునందతో చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత విక్కీ వాళ్ళ మామయ్య వాళ్ళ కూతురు ఫోటో చూస్తూ, ఇక ఏడ్చే ఓపిక కూడా నాకు లేదమ్మా, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి, ఇంకా నీ కోసం ఎదురు చూడడమే కానీ ఏడవలేను, ఎప్పుడు వస్తావమ్మా అని ఫోటో చూసి బాధపడుతూ ఉంటే అప్పుడే ప్లేట్లో వాటర్ అండ్ టాబ్లెట్స్ తీసుకొని రాధ వస్తుంది. ఇక వచ్చి విక్కీ వాళ్ళ మావయ్య ముందు నిలబడుతుంది.